30-40 బైకులు ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర. చలో ఫైనల్ అయితే మనం బండి తీసుకున్నాం. బండి తీసుకొని ఇక్కడ కల్లింగూడ దగ్గర ఒక ఫోటో ఉంది, ఫోటో దగ్గరికి వెళ్తున్నాం. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం. స్ట్రైట్ వెళ్ళి ఉంటుంది చేయవచ్చు. రైట్. బైక్ రెంటల్ మాత్రం మనం గోవాలో ఎక్కడ చూస్తే అక్కడ కనిపిస్తాయి బైక్ రెంటల్స్, కార్ రెంటల్స్. హెల్మెట్ దిగాలా? హెల్మెట్ కావాలన్నా? సీదా ఒక పెద్ద రోడ్ వస్తుంది, ఆ పెద్ద రోడ్ నుంచి రైట్. పెద్ద రోడ్ హెల్మెట్ దిద్దాం బాబు. హెల్మెట్ లేకుంటే నడది గోవాల. ఇంకా 5.2 కిలోమీటర్ ఉంది. మనం ఖాళీ, అందరు బిజీ. ఈ నుంచే సీదా అన్న రోడ్, సీదా 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 సీదా. ఎక్కడ చూడు చర్చిలే. ఇది టెంపుల్ ఉందా ఇక్కడ? ఓ రాజాసింగ్ ఫోటో కూడా ఉంది, రాజాసింగ్ ఫోటో. ఏం చేసినామంటే ఏం చేయకుండా పర్లేదు, ఒక బైక్ తీసుకొని ఇట్లా మంచిగా గల్లీలలో తిరుగుకుంటా పోలా. ఎంత మంచిగా ప్రశాంతంగా ఉంది వాతావరణం, మంచిగా చల్లగా. మనం వచ్చిన టైం కరెక్ట్ టైం ఏమో కదా, బీచ్లో కూడా అంత పెద్ద రష్ ఏం లేదు, మంచిగా చల్లగా ఉంది, ఫ్రెష్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. హైదరాబాద్ అయితే ఇప్పటికీ గుయ్యు 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 అరని కొడుతూనే ఉంటుంది. లోవర్ ఫోర్ట్ అగోడ్ ఏందన్నా? అగోడా సెక్యూరిటీ చెక్. ఇది ఆర్కియాలజీ పరంగా మంచి బీచ్ అంటే ఇది. చూద్దాం లోపలికి పోయి. మంచి పోర్ట్ ఉంది. ఐ థింక్ పూరి జగన్నాథ్ ఒకసారి సినిమా ఇచ్చినా ఇదే కదా, పూరి జగన్నాథ్ సాంగ్స్ వస్తాయి, అదే పోర్ట్లు అనుకుంటాను. చూడు ఐడియా ఉంది. లే అనుకుంటున్నా, సాంగ్ ఏందో గుర్తు రావట్లేదు కానీ ఇక్కడ చూసినా నేను, ఐడియా ఉంది. అక్కడికి పోదాం. అలా ముందర కనిపిస్తుంది ఆ పోర్టు 2 పోర్ట్లు. ఏం ప్రశాంతంగా అనిపిస్తుంది సముద్రం. మనకి ఇక్కడ నుంచి ఇది లోయర్ పోర్ట్ అంటారు, ఇంకా హయ్యర్ పోర్ట్ వేరే ఉంటుంది అక్కడ. బీచ్ ఎంత ప్రశాంతంగా ఉంది, కానీ దిగడం కష్టం లోపలికి. ఇదే సాంగ్ చెట్లు. ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకుంటున్నారు. మళ్ళీ బీచ్, బీచ్ బలబలాడుతుండు. అది పోర్ట్ నుంచి కొంచెం కిందికి దిగినాం మనం. ఇక్కడ చూద్దామని ఇక్కడ మంచి దిగి చూసి స్టీమ్ చేసేది ఉంది, ఒకసారి చేద్దాం, ట్రై చేసిపోదాం. ఎంత అంటాడో ప్రైజ్ని బట్టి, మనకు అంత బడ్జెట్ ఏం లేదు, ప్రైజ్ని బట్టి చూద్దాం. చాలా డే 2లా ఈ ట్రిప్పు అయిపోయింది. ఇది ఫోటో అయితే చూసినా మార్నింగ్ బాగా దగ్గర ఉంది. కళింగోట్ బాగా పక్కనే. బట్ మేము కళింగోట్ పోర్ట్ కోసం కొంచెం ఒక 6 కిలోమీటర్ అట్లా ట్రావెల్ చేసినాము. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. బాగాకి వెళ్ళి కూర్చొని చాలా
ఇంకేం మాత్రం రైడ్ చేయకుండా బాగా బీచ్లోకి వెళ్తాం. ఫైనల్లీ బాగా బీచ్కి అయితే వచ్చినాం అన్న. నిన్న వచ్చింది మనం ఆడదాకా వచ్చినాం అన్న. ఇట్లా నడుచుకుంటే వస్తే ఈజీ అని మరి మనకి నేను కనిపించింది ఇదే. ఇక ఉంటుంది మనకు బాగానే లోగో అయితే కనిపిస్తలేదు ఇక్కడ. ఆడ ఉంది మనం తానాలు వేస్తారు. అమ్మ ఇంత పెద్ద వలలు వస్తున్నాయా? చాలా స్కూటీలు అయితే 2 తీసుకున్నాం. స్కూటీలు 2 తీసుకొని పెట్రోల్ పోసుకుంటున్నాం. 1, 2, 3. ఇప్పుడు మనం బాగా నుంచి ఆరంభంలో పోతున్నాం అన్నట్టు. ఒక 50 మినిట్స్ అట్లా చూపిస్తుంది గూగుల్లో. బట్ పోయిన తర్వాత చూద్దాం. అక్కడ పోయిన తర్వాత బస్ పోయిన తర్వాత చూద్దాం.